సమాజంలో మార్పు రావాలి, వ్యవస్థ మారాలి అని కామెంట్స్ చేయడం చాలా తేలిక. కానీ ఆ మార్పు కోసం తొలి అడుగు ముందుకు వేసేది ఎంతమంది? సరిగ్గా ఇలాంటి ప్రశ్నే ఓ యువకుడి మదిలో మెదిలింది. 10 మందితో మొదలైన ఆ ఆలోచన నేడు వందల మందిని కదిలిస్తోంది. అదే స్టూడెంట్ నేషన్. తమ కోసం కాకుండా సమాజం కోసం పనిచేస్తున్న ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు అసలు ఏం చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో 1500 మంది యువతను ఏకం చేసిన ఈ స్టూడెంట్ నేషన్ చేస్తున్న అద్భుతాలేంటి? వారిని అడిగి తెలుసుకుందాం. బిందువు బిందువు సింధువు అయినట్టు ఒకరితో మొదలైన ప్రయాణం 10 మందితో సహకారంతో వందల మంది కలిసి పనిచేసే స్థాయికి చేరింది స్టూడెంట్ నేషన్. 2023 సంవత్సరంలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిలో ప్రారంభమైన ఆలోచన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో స్టూడెంట్ నేషన్ పేరుతో వివిధ రకాల కార్యక్రమాలు సాగించేందుకు స్ఫూర్తిగా నిలిచింది, దోహదపడుతుంది. అసలు ఈ స్టూడెంట్ నేషన్ అనే ఆర్గనైజేషన్ ఎలా మొదలైంది? ఈ ఆర్గనైజేషన్ ద్వారా స్టూడెంట్లలో ఎలాంటి సేవాభావాన్ని పెంపొందిస్తున్నారు? వారి లక్ష్యం ఏంటి? ఈ విషయాలు తెలియజేసేందుకు స్టూడెంట్ నేషన్ అంటే 2023 సంవత్సరంలో తిరుపతిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాయి ఉన్నారు. అదేవిధంగా 8 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 మంది స్వచ్ఛందంగా వివిధ రంగాలలో వివిధ విభాగాలలో సేవలు అందిస్తున్నారు. మనం చూడొచ్చు, వీరందరూ ఇప్పుడు స్టూడెంట్ నేషన్ కార్యక్రమంలో భాగంగా సేవలు అందిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ స్టూడెంట్ నేషన్ కార్యక్రమం లక్ష్యం ఏంటి, ఎందుకు ప్రారంభించారు? ఈ విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అసలు సాయి, ఈ స్టూడెంట్ నేషన్ అనే కార్యక్రమం ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది, వివిధ రకాలైన సేవలు అందిస్తుంది కదా. అసలు దీనికి ఎక్కడ నాంది పడింది, ఆలోచన ఎందుకు వచ్చింది? సార్, నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను సార్. నేను పుట్టింది పెరిగింది మొత్తం ప్రకాశం జిల్లా ఒక పల్లెటూరు, మిట్టపాలెం అనే పల్లెటూరులో పెరిగాను సార్. నాకు 4 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మని నాన్న ఇద్దరిని కోల్పోయాను సార్. నేను పెరిగింది మొత్తం మా మామయ్య గారితో సార్. చిన్నప్పటి నుంచి ఆయన ఆలోచనల ప్రభావం నా మీద ఎక్కువగా పుట్టింది సార్. ఆయన దగ్గర సరిపడా డబ్బులున్నా, ఏదైనా చేయగలగటానికి శక్తి ఉన్నా కూడా నలుగురిని కలుపుకొని వెళ్ళాలి, నలుగురిని కలిపి ఏదైనా చేయాలి, ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో పెరిగేవారు సార్. ఇలా తిరుపతిలో చదువుకుంటున్నాను, అయినా కూడా నాకు ఎవరు తెలియదు ఇక్కడ. అయినా కూడా ఒక 4 ఫ్రెండ్స్తో నా ఆలోచనని చెప్పుకుంటే వాళ్ళు ఎలాగ స్పందిస్తారు అనేది చూశాను సార్. అలాగ ఒక రోజు కూర్చొని ఇలాగ నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, పలానా స్కావెంజర్ కాలనీ తిరుపతిలో బాగా వెనుకబడిపోయి ఉన్నారు, వాళ్ళకి బట్టలు సరిగ్గా లేవు, శానిటేషన్ సరిగ్గా లేదు, ఏదన్నా మన నుంచే స్టార్ట్ చేద్దాం, ఏదైనా చేయగలిగితే మంచిదే కదా అనుకున్నాను సార్. ఆ రోజు ఆ ఆలోచన షేర్ చేసుకున్నప్పుడు 8 మంది అయ్యాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా రీస్టోరేషన్ పద్ధతిలో కొన్ని బట్టలు ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు, అవి మేము బాగు చేసి పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నామంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 600 పేర్లు బట్టలు తీసుకొని అది మేము డ్రై క్లీనర్స్ కి చెప్పినా కూడా వాళ్ళు కాస్ట్ ఏం తీసుకోకుండా ఫ్రీగా చేసి ఇచ్చినారు సార్. వీకెండ్ వెళ్ళి ఆ బట్టలు ఆ స్కావెంజర్ కాలనీలో ఇచ్చి అక్కడ బేసిక్ గా ఉండే శానిటేషన్ మొత్తం బాగు చేయాలి అనేటట్టుగా చేశాం సార్. అది చేశాక మా జూనియర్స్ కి మేము పెట్టిన విజువల్స్, మేము పెట్టిన పోస్టులు చూసి నచ్చి, ఎందుకు మీరు వరకే చేస్తున్నారు, మమ్మల్ని కూడా కలుపుకోవచ్చు కదా, మేము వస్తాం కదా అనే ఆలోచన వాళ్ళకి రావడం వల్ల నాకు అనిపించింది, ఎందుకు ఇది ఒక ప్లాట్ఫామ్ లో చేయకూడదు. అందరికి ఒక ప్లాట్ఫామ్ అయితే ఈ మైండ్ సెట్స్ లో ఉన్న వాళ్ళందరూ రాగలిగితే, వాళ్ళ రంగాల్లో వాళ్ళు చేయగలిగిన సేవలు ఏమన్నా చేస్తే అది మంచిది కదా. దానికి తోడ్పడే మైండ్ సెట్స్ దగ్గరగా ఉంటే అది ఇంకా బాగుంటుందని స్టార్ట్ చేసిన ప్లాట్ఫామ్ స్టూడెంట్ నేషన్ సార్. 2024లో స్టార్ట్ చేసాం సార్. 23లో ఆ ఈవెంట్ చేశాక 24లో మేము ఒక బాడీలా ఫామ్ అయ్యి 2024లో స్టార్ట్ చేసాం సార్. ఈ స్టూడెంట్ నేషన్ ద్వారా మీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతాల్లో చేస్తున్నారు? ఇది తిరుపతిలో ఒక కాలేజీలో స్టార్ట్ అయిన ఈ స్టూడెంట్స్ నేషన్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు? మొదలైందైతే ఒక 8 మందితో సార్ 15 మంది వరకు వాలంటీర్స్ ఉన్నారు సార్. స్వగ్రామం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తిరుపతి, ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ వాలంటీర్స్ వాళ్ళంతటికి వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళంతటికి వాళ్ళు జోనల్ గా ఫామ్ అయ్యి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు సార్. చెప్పినట్టు వివిధ రంగాల్లో ఉన్నారు సార్. మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, లా ఫిల్మ్ వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మా కీ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటాం సార్ ఈ రోజుకి రైజ్ అప్ ఫర్ హెర్ అండ్ ప్రాజెక్ట్. తను హర్షిని అని మాకు ప్రెసిడెంట్ గా వర్క్ చేసింది సార్ సంవత్సరం రోజుల పాటు. తను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ సార్ ఇది. ఆగస్టు 2024లో RJKTR డాక్టర్ రేప్ కేసు గురించి అందరూ వాళ్ళ సంఘీభావం తెలుపుతుంటే, మనం సంఘీభావం తెలపడం ఏంటి, మనం దీని గురించి ఏదైనా చేద్దాము, దీని గురించి అసలు ఏంటి అనాలిసిస్ చేద్దాం అని చెప్పి సంవత్సరం రోజుల రేప్ కేసు డేటా తీసుకుంటే దానిలో 50% పైన అండర్ ఏజ్ వాళ్ళు ఉన్నారు సార్. 18 years స్కూలింగ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు సార్, లా ఫిల్మ్స్ గురించి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. లేదు, దీని గురించి ఏదైనా చేయాలని చెప్పేసి ఆగస్టు 25న నాంది పడింది సార్ 2024లో. అప్పుడు 800 మందిని మేము అక్కడ కూర్చునే సహచరులందరినీ శిల్పారామంలో గ్యాదర్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని డెలిగేట్ ప్రాజెక్ట్ సార్. ఇది చాలా సున్నితంగా చేయాల్సిన ప్రాజెక్ట్ చేసాం సార్. స్కూల్స్ లో వాళ్ళ రెస్పాన్స్ అంతా గ్యాదర్ చేసి డాక్యుమెంట్ చేసి, అది డోంట్ వెయిట్ ఫర్ ద చేంజ్, బీ ద చేంజ్. మేము ఏవైతే కోరుకుంటున్నామో చేంజ్ మా సరౌండింగ్స్ లో కానీ మా కమ్యూనిటీలో కానీ కావాలనుకుంటున్నామో ఆ చేంజ్ మేమే అవ్వాలి సార్. అంటే ఈ స్టూడెంట్ నేషన్ లో వాలంటీర్ గా మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పటి నుంచి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? సార్, నేను స్టూడెంట్ నేషన్ లో ఫస్ట్ నుంచి ఉన్నా సార్. సాయి ఫస్ట్ నాకు ఈ ఐడియా చెప్పారు.
ఫస్ట్ మేము నార్మల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. సింపుల్ గా ఏం చేయకుండా ఉంటే రికగ్నైజ్ రాదు, దీని ప్లాట్ఫామ్ చేస్తామని చెప్పి దాని తర్వాత స్టూడెంట్ నేషన్ ని ఒక పేరు పెట్టడం జరిగింది సార్. వాలంటరీగా కావాలంటే ఏంటి ఒక ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా మీకు త్రూ సోషల్ మీడియానా ఎలా జరుగుతుంది అంటారు? ఇన్స్టాగ్రామ్ లో మాకు పేజ్ ఉంది స్టూడెంట్ నేషన్ 2024 అని చెప్పి. దాని బయోలో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది అనమాట. దాంట్లో లైక్ ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి స్టూడెంట్ నేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు, బయట ఇంకా చాలా ఉన్నాయి కదా కమ్యూనిటీస్, ఓన్లీ స్టూడెంట్ నేషన్ ఎందుకు, యాజ్ ఎ స్టూడెంట్ గా నువ్వేం చేయాలనుకున్నావు, నీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, అవన్నీ చెప్పినాక లైక్ సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళు మాత్రమే తీసుకుంటాం సార్. కెరీర్ గైడెన్స్ సంబంధించి కూడా మీరు టెక్ విద్యార్థులు కదా, ఆ వైపు కూడా ఏమైనా అవేర్నెస్ చేస్తున్నారా మీ స్టూడెంట్ నేషన్ ద్వారా? ఎలాంటి కార్యక్రమాలు? అవునండి, లైక్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి అంత ఐడియా ఉండదు. లైక్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఏం తెలియదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం ఐడియా లేనందువల్ల మేము వాళ్ళ స్కూల్స్ కి వెళ్ళి లైక్ ఎంపీస్ తీసుకుంటే ఏమవుతారు, బైపీస్ తీసుకుంటే ఏమవుతారు, వాటి గురించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి మేము కండక్ట్ చేస్తాం. యాక్చువల్లీ నేను స్టూడెంట్ నేషన్ జాయిన్ ఇప్పటికి 2 years అవుతుంది. సో నేను ఇక్కడ నా ఫీల్డ్ వచ్చేసి అన్నమాచార్య కాలేజ్లోనే కంప్యూటర్ స్ట్రీమ్లో నాది డిగ్రీ ఫినిష్ చేసుకున్నాను. నేను 2 years నుంచి ఇక్కడ వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా కంటెంట్ మేనేజింగ్గా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో మన స్టూడెంట్ నేషన్ జాయిన్ అయ్యే వాళ్ళు కేవలం ఇన్స్టా పేజ్ నుంచి కాకుండా మేమేం వర్క్ చేశారు, మేమేం చేసామని చూపించేకి మాకు ఒక వెబ్ పేజ్ అనేది ఉంది. దాంట్లోకి వెళ్ళి అది చూసి దే కెన్ రియలైజ్ అంటే మేమేం చేస్తున్నాము, ఎలా అవుతున్నాము అనేది వాళ్ళు రియలైజ్ అవ్వచ్చు. 2 years లో మీరు చేసిన కార్యక్రమాల ద్వారా ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, సొసైటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, మీరు చేసిన కార్యక్రమం పర్టికులర్ గా ఎక్కడ ఏ సెక్షన్ లో రిజల్ట్ వచ్చింది అంటారు? మేము చేసిన ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో సిమిలర్ గా ఉంది అని అనుకున్నా కూడా దాని ఇంపాక్ట్ మేము క్రియేట్ చేసింది వేరుగా ఉంటుంది. మేము చాలా పెద్దవాళ్ళని కలిసాం, వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకున్నాం. జేపీ నారాయణ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకున్నాం. గల్లా జయదేవ్ గారితో సిఐ కాన్క్లేవ్ లో మాట్లాడినాం. ఇలా మాట్లాడేటప్పుడు ఏదైనా టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంటే మైండ్ సెట్ క్రియేషన్ యూస్ టు ఫియర్ సార్. ఏదైనా భయపడే ఆలోచనలు వస్తుంటాయి, అరే వీళ్ళ పిల్లలకి ఏదైనా రాంగ్ గా కన్వే చేస్తామేమో, మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి ఏదైనా తప్పుగా అర్థమైద్దేమో అని. లా ఫిల్మ్ లో ఉండే స్టూడెంట్స్ వాళ్ళు ఫిల్మ్ చేసిన గైడ్ లైన్స్ బట్టి మేము ఆ అవేర్నెస్ కండక్ట్ చేసాం. అది విత్ ఇన్ లో స్పాన్ లైక్ ఆగస్ట్ లో మేము ప్రాజెక్ట్ టేకప్ చేసాం. బై December 2024 కలెక్టర్ గారికి రికగ్నిషన్ వెళ్ళింది, ఇలా స్టూడెంట్స్ చేస్తున్నారు అని చెప్పి. మీరు చేశారు, చాలా బాగుంది, కానీ మీరు ఒక సబ్జెక్ట్ లాగా ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి, కానీ సబ్జెక్ట్ లాగా కాదు, ఒక కరికులం లో ఒక పార్ట్ లాగా, ఒక యాక్టివిటీ లాగా స్టూడెంట్స్ లో మేము పంపించడానికి నేను డిఓ గారికి అసిస్టెన్స్ ఇస్తున్నాను, డిఓ గారికి ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పి డిఓ గారికి ఫార్వర్డ్ చేశారు సార్. అదైతే చాలా ఇంపాక్ట్ చేసింది సార్ మా చేసిన ప్రాజెక్ట్ లో. అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా సార్, ప్రతి డోనార్ కి మేము సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఉందంటే విత్ 0 cost మేము చేసేది ఏమన్నా ఉంది అంటే బ్లడ్ వాళ్ళకి రిటర్న్ ఇప్పించగలుగుతున్నాం సార్. అండ్ రిలేటివ్లీ అలా స్టూడెంట్స్ సంబంధించిన కావండి, ఓల్డ్ ఏజ్ పీపుల్ సంబంధించిన కావండి, మెడికల్ సంబంధించిన కావండి, ఇంపాక్ట్ ఇస్ మోర్ బట్ అవర్ ఇంపాక్ట్ ఇస్ అవర్ ప్రాఫిటబిలిటీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. జాయిన్ అయ్యి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా వాళ్ళ మైండ్ సెట్స్ అని ప్రిపేర్డ్ గా ఉండవు. కొంతమంది ఫేమ్ కోసమనో, కొంతమంది కాలేజ్లో నలుగురు చూస్తారనో, కొంతమంది సొసైటీలో నలుగురు. మా ఆర్గనైజేషన్ జర్నీ ఏ ఒక్కరికి అలాంటి ఫేమ్ అయితే ఉండాల్సిన అక్కర్లేదు. ఫ్రమ్ ద సోల్ యూ హ్యావ్ టు సర్వ్ ద సొసైటీ, ఫ్రమ్ ద సోల్ యూ హ్యావ్ టు మేక్ ద చేంజ్ వాట్ యు ఆర్ విషింగ్ ఫర్. ఆ చేంజ్ నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు ఆ చేంజ్ చేయడానికి నీకు ప్లాట్ఫామ్ ఇస్తాం, ఆ చేంజ్ చేయడానికి నీకు సపోర్ట్ ఇస్తాం, ఆ చేంజ్ చేయడానికి సిమిలర్ మైండ్ సెట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం సార్. వచ్చే వాళ్ళు కూడా సేమ్ సిమిలర్ మైండ్ సెట్స్ ఉంటే వీఆర్ హియర్ అండ్ వీ విల్ బి స్టాండ్ అవుట్ ఫర్ యువర్ రీజన్స్. సో ఇది 8 మందితో ప్రారంభమైన ఈ స్టూడెంట్ నేషన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు దాదాపు 2 రాష్ట్రాల్లో 1500 మంది సేవలు అందించే స్థాయికి చేరింది. మార్పు ఎక్కడి నుంచో వస్తుందని కదా, మన నుంచే మార్పు రావాలా అన్న లక్ష్యంతోనే ఈ స్టూడెంట్ నేషన్ కొనసాగిస్తున్నామన్న అభిప్రాయం దీంట్లో ఉన్న వాలంటీర్లు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్ తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.